మళ్ళీ రెండోసారి ఇంజనీరింగ్ చేశా. అందరూ ఒకసారి చేస్తారు ఇంజనీరింగ్, నేను మాత్రం 2 సార్లు చేశాను ఇంజనీరింగ్. రెండోసారి కిరాక్ పార్టీ అనే సినిమాలో. కిరాక్ పార్టీ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆదిత్య కాలేజే. వెనకాల పాట అనిపిస్తుంది, కొంచెం పెంచండి అమ్మా. బొట్టు వేయడం ఓన్లీ ఫార్మాలిటీ, తప్పగా తెలుస్తుంది మండే పార్టీ. సో ఈ పాట మొత్తం షూట్ చేసింది మీ కాలేజ్లోనే. కానీ ముందుగా మీకు చెప్పాలి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు నేను ముఫకంజా కాలేజ్ అన్న ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. అక్కడ మాకు ఇలాంటి కాలేజ్ ఫెస్టివల్స్ ఉండేవి కావు. మాకు కలర్ఫుల్స్లు ఏమీ లేవు. నాకు ఓన్లీ చదువు ఉండేది. సో ముందుగా మన ఛాన్సలర్ గారు శ్రీశైలం రెడ్డి గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ సతీష్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చారు, ఎంజాయ్ చేసే అవకాశం ఇచ్చారు. నాకు ఎప్పుడైతే ఫోన్ వచ్చి ఇలా రావాలి ఆదిత్య యూనివర్సిటీకి, ఇలా ఫెస్టివల్లో పాల్గొనాలంటే నేను అన్నాను, సార్ నేను వస్తాను సార్. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు ఫెస్టివల్స్ ఉండేవి కావు. ఎప్పుడు నాకు పక్క కాలేజ్లో దూరి ఇలా దొంగలాగా వెళ్ళిపోయి ఉండేవి. బట్ ఈ రోజు ఐ వాంట్ టు పార్టిసిపేట్ విత్ ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నాకు తెలిసి చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. తర్వాత డీజే కూడా ప్లాన్ చేశారా? ఓహో, పార్టీకి రెడీ అయ్యారనమాట. అయితే డీజే ఎవరు? టిల్లు కాదు కదా? ఓ, లోకల్ డీజే అన్నాడా? వెల్, ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూర్ ఎంజాయింగ్ దిస్. చదువుతో పాటు చాలా ఇంపార్టెంట్. అలాగే సెకండ్ ఏంటంటే, నేను ఆదిత్య కాలేజ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను, చాలా థ్యాంక్స్ చెప్తాను. బికాజ్ మాకు సినిమా కిరాక్ పార్టీ జరిగేటప్పుడు చాలా బాగా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు అక్కడ మీ స్టాచ్యూ దగ్గర కానివ్వండి, మీ హాస్టల్స్ కానివ్వండి, మీ గ్రౌండ్లో కానివ్వండి, చాలా పాటలు వేస్తున్నాం, చాలా సాంగ్లు వేస్తున్నాం, చాలా షూటింగ్ చేసాం. కానీ ఒక 10 days తర్వాత మాత్రం మమ్మల్ని బయటికి పంపించేశారు. అంత రచ్చ చేశారు అనమాట మేము. సో ఆ టైం షూటింగ్ చేసేటప్పుడు ఎవరు ఉన్నారా? ఇంకా మీరున్నారా బ్రదర్? 2018 బ్రదర్. అది ఎన్నిసార్లు మీడియా అయ్యో. ఓ, యూర్ లెక్చరర్. ఓ, ఓకే. స్టూడెంట్ వన్ లెక్చరర్ ఏవా? ఓకే, ఫైన్ సార్. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. గైస్, మీ అందరితో నాకు మాట్లాడాలండి. నేను మైక్ పంపిస్తాను. అయ్యి ఒక్క మైక్ కాదు, 4 మైక్ పంపిస్తాను. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అడగండి. మనం కుల్లం మాట్లాడుకుందాం, ఓకేనా? నో బ్యారియర్స్. అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ 2 మైకులు అర్జెంట్గా పంపించండి.